బ్రదర్ మేము ఇల్లు కట్టుకోవాలని 5 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాము. ఓకే. తోడికోడలు మాకు ఇవ్వనని అడిగినది. మీ తోడికోడలు మీకు ఇవ్వనని చెప్పింది? అవును సార్. మేము ఇక్కడ జనవరి 1 నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. ఓకే. తనకు తానుగానే వచ్చి మీరు మా ఇల్లు తీసుకొని డబ్బులు ఇవ్వమని అంటుంది. తనకు తానుగా వచ్చి ఇల్లు తీసుకొని కొన్ని డబ్బులు ఇవ్వమని చెప్తుంది. ఇది వరకు తాము మీ తోడికోళ్ళు మీరు ఇవ్వనని చెప్పిందమ్మా? ఇవ్వనని చెప్పింది అయ్యగారు. అవును సార్. అవునా? మీరేమైనా చేసుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి, పోలీస్ స్టేషన్, కోర్టా, ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, ఎక్కడికి వెళ్ళా కానీ ఇవ్వనని చెప్పింది. ఇవ్వననే చెప్పింది. ఎన్ని సంవత్సరాల నుంచి అట్లా చెప్పిందమ్మా? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడించే ప్రయత్నం చేస్తారమ్మా? పెద్ద మనుషులతో కానీ, చుట్టాలతో కానీ, పెద్ద మనుషులతో కానీ అందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ బాబు కూడా ఒప్పుకోలేదు. కానీ మీరు జనవరి 1 నుంచి ఇక్కడ బేతల దగ్గరకు వస్తున్నారు. వచ్చినప్పుడు నేను ప్రాపర్టీ రిలీజ్ చేశాను. నాకు ఆన్లైన్ లో చెప్పారు సార్. మీరు ఆన్లైన్ లో ఏమని ప్రాపర్టీ ఇచ్చారు? మీ పేరు పిలిచి చెప్పారమ్మా? ఏమని చెప్పారమ్మా? మీ పేరు ఏమని పిలిచి చెప్పారమ్మా? సబిత గారు మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరితే మీరు రాసుకున్నాయని దూతలు వచ్చి టిక్ చేస్తున్నారని చెప్పారు. టిక్ చేస్తున్నా చెప్పాను. మీరు అనుకున్న జరుగుతుంది, మీ ఇల్లు మీకు వస్తుందని నేను ఆన్లైన్ లో యూట్యూబ్ లో మీకు ప్రాపర్టీ ఇచ్చాను, పేరు చెప్పి సబిత అని చెప్పాను. మీరు నమ్మారు, మీరు రిసీవ్ చేసుకున్నారు, మీకు ఇల్లు ఇచ్చేస్తామని చెప్తున్నారు, ఒప్పుకున్నారు.